శ్రీనివాస్ రెడ్డి గారు, నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా. ఇందాక ఒక బ్రేక్ ముందు అడిగాను. అంటే నిజంగా జరుగుతున్న కొన్ని పరిస్థితులు సూటిగానే అడుగుతా. మీరు మా మీద ఒకవేళ ఎలాంటి ఆభరణాలు వేసిన పార్లమెంటుకి వెళ్ళే దారిలో మాగుంట గారు ఎదురొస్తే కనీసం ఆయనకి ఒక ప్రతి నమస్కారం చేయకపోవడం, సీరియస్గా లోపలికి వెళ్ళి వచ్చారు. ఎంపీలు కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఢిల్లీలో పెద్దగా కలవలేదు అంటున్నారు. మరి ఎందుకంటే ఆ గ్యాప్ అనేది ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఏంటి, ఏదైనా టెన్షన్లో ఉన్నారా ముఖ్యమంత్రి గారు? సిచ్యువేషన్స్ ఏంటి? పివి నరసింహారావు గారి భారతరత్న మీద స్పందించలేదు అంటే పివి నరసింహారావు గారి భారతరత్న మీద ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రాటిట్యూడ్ కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికో లేదా పివి నరసింహారావు గారి మీద అభిమానంతోనో మాట్లాడొచ్చు. కానీ విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు అని దాన్ని అలా తప్పించడం అనేది ఏంటంటారు? ఒక్క పివి నరసింహారావు గారే కాదమ్మా, పివి నరసింహారావు గారు ఒక తెలుగు బిడ్డగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికే ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి మహా నాయకుడిగా, మహా జ్ఞానిగా, బహుభాషా కోవిదుడిగా పివి నరసింహారావు గారంటే ఎనలేని గౌరవం మా పార్టీకి ఉంది. అందుకే పివి నరసింహారావు గారు, చరణ్ సింగ్ గారు, అదేవిధంగా స్వామినాథన్ గారికి ముగ్గురికి కూడా భారతరత్న ఇవ్వటాన్ని స్వాగతిస్తూ మా కేంద్ర కార్యాలయం నుంచి చక్కటి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మీరు చూడకపోతే మేము చేయగలిగేది లేదు. అక్కడ ప్రధానమంత్రి గారి దగ్గరకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారు ప్లస్ ఒక ఎంపీ గారు మాత్రమే అవకాశం ఉందంటే, అంటే ఫ్లోర్ లీడర్కి మాత్రమే అవకాశం ఉందంటే, మిగతా ఇద్దరితోటి వీళ్ళిద్దరు మాత్రమే లోపలికి వెళ్ళిన మాట వాస్తవం. బయట ఎంపీలు వెయిట్ చేస్తున్న మాట వాస్తవం. దాని మీద మీరేదో రకరకాల కథలు అల్లుకుంటే మేము చేయగలిగేది. నేను ఒక విషయం చెప్తా. ఏమండి, కథలు ఎవరైనా అల్లుతుంటే ఆ కథను విప్పండి, క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నాం. మీరు అడిగినందుకు మాకే ఇది చేస్తే చూసారా? ఆయన ఎదురయ్యాడు, ఆయన్ని చేదరించుకొని వెళ్ళిపోయాడు. చేదరించుకున్నాను నేను అనలేదండి, మీరు యాడ్ చేస్తున్నారు. అదే మీరు ఏదో పలకరించకుండా వెళ్ళిపోయాడు, పిలుచుకొని ఏదో అన్నారు. ఏమన్నారు? సబ్జెక్ట్ కరెక్ట్. అట్లా వెళ్లాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు. ఎవరినైనా ఎంతో ఆప్యాయంగా అన్నా అని పిలుస్తాడు నోరారు. ఆయన ఏమి అటువంటిది ఏమి ఉండదు. పార్టీ వదిలి వెళ్లిపోయిన వాళ్ళని కూడా ఆయన పల్లెత్తు మాట అన్నాడు. పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా అన్నానే పలకరిస్తాడు. వాళ్ళు ఎప్పుడైనా సరే వస్తే శాశ్వత శత్రువులు ఎవరు కూడా ఆయనకు ఉండరు. ఆయన ఆ విధంగా మాట్లాడేటటువంటి మనిషి కాదు. అలాంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కానే కాదు. ప్రత్యక్ష ఉదాహరణ నేను. మా నాన్నగారు, మేము ఒక క్రిస్టమస్కి వెళితే, వాళ్ళ ఇంటికి వెళితే, మా నాన్నగారు మ్యాన్ ఆఫ్ ఇప్పుడు ప్రెసెంట్ 90 years ఆయన. కానీ మేము వెళ్ళినప్పుడు మా నాన్నగారు క్రిస్మస్కి వెళ్తే, అన్న మీరు అందరూ బయట చేయండి, పెద్ద ఆయన మా ఇంట్లో లోపల తింటాళ్ళని మా నాన్నగారిని లోపలికి తీసుకెళ్లి అన్నం పెట్టినటువంటి మహోన్నత వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద ఏదో రకరకాల ఇట్లాంటివి పుట్టిస్తే ఇవన్నీ ప్రజలకి వాస్తవాలు తెలుసు.